జగన్ మనిషి అనేవాడినల్లా జైల్లో వేయించడం, వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్టులు, వైఎస్సీపీ అంటే కేసులు బనాయించడం వరుస పెట్టి జరుగుతున్నటువంటి ఈ కేసులు మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి తమను అధికారంలోనికి వచ్చినా కానీ తమ వాళ్ళను వేధించకుండా అన్నటువంటి వాదన తెలుగుదేశం చెప్పేటటువంటి మాట. 2014-19 మధ్యకాలంలో అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురిని తప్ప వైసీపీ వాళ్ళను హింసించలేదు, ఇబ్బంది పెట్టలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి కూడా రవీంద్ర దగ్గర నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఇలా అనేక మంది పైన కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టించడం, తిప్పించడం, హింసించటం. అదే చంద్రబాబు చేసి చూపిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు చేసి చూపిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చినా మా వాళ్ళ జోలికి రాకుండా ఉండేటట్లుగా చంద్రబాబు జగన్కి నేర్పుతున్నాడు ఈ ఆట అంటున్నారు టీడీపీలోని ఇంటలెక్చువల్ టీం. ఎందుకు బాబు ఇలా వరుస పెట్టి అరెస్టులు, జైళ్ళు చేస్తున్నారు అన్నదానికి చెబుతున్నారు. మరి జగన్ మారతారా లేదా బాబు గారినే మారుస్తారా అన్నది చూడాలి. నమస్తే.